గోల్స్ అనేది జనరల్గా మనము ఇన్ఫ్యూజ్ చేయాల్సిన అంశం కాదు. చాలామందికి అంటే టోటల్ లైఫ్లో కూడా ఎవరి పదమే అడగరు. నీ గోల్ ఏందని అడగరు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటారు, ఇంకేమని అంటారు, నెక్స్ట్ ఏం చేస్తావు అంటారు. కానీ లాంగ్ టర్మ్ ఒక విజన్ ప్లాన్ అనేది దాదాపుగా ఎవరు కూడా పెట్టుకోరు. చల్తీ కా నామ్ గాడి అన్నట్టు తాగుకుంటూ పోదామని అనుకుంటారు, లేదా పర్సనలీ పెట్టుకుంటారు. అది మాత్రం ఎవరు మిస్ గారు. నాకు ఈ ఏజ్లో పెళ్లి కావాలి, ఈ ఏజ్లో కారు కొనాలి, ఈ ఏజ్లో ఇల్లు కట్టాలి, ఇది మాత్రం పక్కా ఉంటాయి. పర్సనల్ అంటే ఇండివిజువల్ టైపు ఆలోచనలు ఎప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకుంటా అది చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. కానీ కామన్గా మనము ప్రపంచానికి ఏం చేస్తాము అనే అంశాల పట్ల మాత్రము దాదాపుగా అంత పెద్ద నిర్ణయాలు తీసుకోరు. పెద్ద నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు. చిన్న చిన్న ఏమని చెప్తారు, ఓ 4 చెట్లు పెడతామా ఇంటికాడ, ఇట్లా ఏదో అది ఇట్లనే పెడతారు, పెట్టకుండా మొలుస్తాయి ఆ టైపు. సో ఇట్లుంటాయి అన్నట్టు. అవి అంటే ఇవి ఈజీగా పక్కకు పెట్టేస్తారు. సో ఈ జియో స్పిరిట్లో ముఖ్యమైన అంశము ఈ కంటెంప్లేషన్కి. ఈవెన్ ఇట్లా ఒక గుంపులకేంచి కూడా మీరు చేసే అట్లా పోయి విడిగా కూర్చుంటారంటే పొద్దున ఒక 3 వచ్చారు కదా మన వాళ్ళు, ఈడొచ్చి కూర్చొనేమో చేసారు ఆలోచన చేసుకోనికి. అట్లా స్పేస్ కూడా మీరు తీసుకోవచ్చు, మన గ్యాప్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మధ్యాహ్నం ఉన్నది ఉత్తగా మనం ఏదో ముచ్చటే చెప్పుకొని అవే విషయాలు మళ్ళీ అనుకొని చిన్న చిన్న విషయాలే మాట్లాడుకోవడం కంటే కూడా సో ఈ ప్లేస్ కానీ స్పేస్ కానీ ఇవన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేస్తే ఇది లుక్ బ్యాక్ అని అంటాం ఒక్కోసారి, లేదా స్టాప్ అని అంటాం, లేదా కంటెంప్లేషన్ అని అంటాం, లేదా రిట్రీట్ అని అంటాం. ఇవన్నీ పదాలు ఉన్నాయి, ఇవాళ కాదు వెనకటి నుంచి ఉన్నాయి. ఈవెన్ చాలామంది కూడా కొంతమంది కనబడకుండా పోయి కొన్ని ఏళ్ళైనాక బయటకు వచ్చి అప్పుడు ఏదో ప్రపంచంలో పెద్ద పని చేసిన వాళ్ళు ఉంటారు. మీకు స్టీవ్ జాబ్స్ ఐడియా ఉంది కదా, ఆయన కూడా అట్లనే వచ్చేసిండు హిమాలయాస్కి. సో అట్లా చాలామంది కొన్ని రోజులు అట్లా ఒక బ్రేక్ తీసుకొని వాళ్ళు ఆలోచన చేసి మళ్ళా నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు గట్టిగా పట్టుదలతో ముందడిపోతారు. సద్గురు కూడా పోయిందంటారు కదా సార్. సద్గురు ఇక ఆయన ఎటు పోయిండో తెలియదు మేడం. మోడీ సార్ కూడా పోయిండు, మరి ఆయన ఎటు పోయిండో తెలియదు. నాకు అడ్రస్ చెప్తే కొంచెం బెటర్, నేను కూడా అడిగిపోతా. అంటే అట్లా ఆలోచన చేయొచ్చు మనము. అట్లా పోయి ఉంటారు. మనమైతే ఫిక్సే కదా, మన డేట్ ఫిక్స్, మనం ఏడిపోయినామో తెలుసు. మన వాళ్ళు కూడా అడుగుతారు కదా ఇంటికి పోయినాక, ఏదో పోయినావు మస్తు అందరిని వదిలి వీకెండ్లో కూడా, మరి ఏం చేసినావు అంటే ఏం చెప్తారు? చెప్పే అవసరమే లేదు ఆడ. వాళ్ళు మామూలుగా అర్థం చేసుకుంటే వాళ్ళు అయితే చెప్పాలి. లేకపోతే మీ గోల్స్ రీసెట్ అయినాయి కదా, రీసెట్ బటన్ అని ఉంటుంది మీకు ఫోన్కి ఉంటుందా, అప్పుడప్పుడు రీసెట్ బటన్ వస్తే మళ్ళీ కొత్తగా అయిపోతుంది ఫోను, ఫ్యాక్టరీ సెట్టింగ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అట్లా మనకు కూడా రీసెట్ బటన్స్ కావాలి. ఈ సినిమాకి పోతానో, లేకపోతే షాపింగ్ మాల్ పోతానో, ఇంకెక్కడ పోతానో మామూలు ప్లేస్లో దొరకదు. మీరు నిన్న చాలామంది అన్నారు ఇండివిజువల్గా ఆలోచన చేయాల్సి వస్తున్నది, ఇలాంటి కమ్యూనిటీ లేదని అన్నారు. సో అట్లీస్ట్ ఇట్లా థింకింగ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి మనకు. అట్లీస్ట్ ఇంకా 4 ఉన్నారు అన్నప్పుడు స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకు. అది సో ఇది సుస్థిరత అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి గ్లోబల్గా ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మొత్తం ప్రపంచం మొత్తము ఇది అన్ని దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గోల్స్ 17 గోల్స్ ఉన్నాయి. అన్ని గోల్స్లలో రైట్ ఫ్రమ్ పావర్టీకి ఎంచి ఈవెన్ మీరు ఏ గోల్ తీసుకున్నా కానీ మీ లైఫ్ గోల్ అవుతుంది. అంటే లేదా 2-3 కలిపి కూడా తీసుకోవచ్చు. జీవ వైవిధ్యం ఉన్న దానిలో, హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది. సో ఇట్లా అన్నీ చూసుకుంటే సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఈవెన్ ఎంత తినాలి అనేది నిన్న అనుకున్నాం కదా, అలాంటివి కూడా అందులో ఉంటాయి. తర్వాత క్లైమేట్ చేంజ్ లాంటి ముఖ్యమైన అంశం కూడా అందులో ఉన్నది. సో ఇవన్నీ ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంది అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో. సో ఇలాంటివి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, దాంట్లో డిఫైన్ చేసి ఉన్నాయి. ఇగో ఇంత పావర్టీ ఉంది కాబట్టి మనం ఇంత, అందుకే నెంబర్ 1 ఆడబెట్టేసారు ఆ గోల్ని.
పావర్టీ రిడక్షన్ దాన్ని. సో ఇట్లా మనకు చూజ్ చేసుకోవడానికి కూడా ఇవి మామూలుగా పిల్లలకి చెప్పరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలకి టీచర్లకే తెలియదు, వాళ్ళ గోల్ తెలిసి ఉండాలి కదా. నువ్వు టీచర్ ఎందుకైనా అంటే నేను అది గ్రూప్ 1 రాసి, గ్రూప్ 2 రాసి, సివిల్స్ రాసి ఆఖరికి నాకు ఇది వచ్చింది నేను టీచర్ అయినా అంటే దానికి ఏమైనా గోల్ ఉన్నట్ట. నోటిఫికేషన్ రాకపోతే పెళ్ళి కాదన్నట్టున్నది ఇవాళ రేపు, తెలుసు కదా. ఉల్టా నోటిఫికేషన్ అంటే నాకు జాబ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది, లేకపోతే నోటిఫికేషన్ ఇంకా 4 ఏళ్ళు డిలే అయితే ఉల్టా ఉంటుంది అన్నట్టు ఉంటుండే. సో ఇవన్నీ కూడా మనము అంటే చాలా మటుకు గోల్ అనేది ఉండదు అందులో. ఇది కటిపతంగా నిన్నారా మీరు? సార్ ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఒకసారి తెగిపోయినాక పతంగు ఇట్లా ఎగురుతూనే ఉంటుంది, దానికి ఏమన్నా ఉంటుందా కంట్రోల్? ఉండదు, పోతుంటుంది. కానీ ఫ్రీడమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేనంటే కటిపతం కావడం కూడా మంచిదే. ఒక్కోసారి మీరు ఏంటంటే అన్ని దారాలతోటి కట్టేసిన మనుషులు. నాకు నేను ఎవరన్నా అడుగుతారనుకో నువ్వేందంటే నేను కటిపతంగా అంట. ఇప్పుడు ఈ 2 రోజులు మీ దగ్గర యాంకరింగ్ అయిన ఈడ ఎగురుతున్నా, మళ్ళీ ఈడ కట్ చేస్తే ఇంకో దగ్గర ఎగురుతా ఇంకో చెట్టుకి. నువ్వు కొంతమంది ఏమో ఒకటే దగ్గర ఎగిరి ఎగిరి కింద పల్టీలు కొట్టి కొట్టి అయిపోయిందని ఉంటారు. నేనంటే ఎన్నిసార్లు మనం లూట్లీ అంటాం కదా, లూట్లీ అంటే తెలుసు కదా, పతంగి ఎగిరిపోతుంటే ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఇంకొకరు దాన్ని పట్టుకోవద్దని లూట్లీ అంటారు. ఈ పదం ఇవాళ రేపు పతంగులు అంటే పోయేదే లేదు, కావాలంటే కొనుక్కుంటారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసేటోళ్ళం. అంటే ఒకరు మనం లూట్లీ అంటే మంచిది, ఇంకోరు మనం దాన్ని కావాలని అనుకొని మనం దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేయాలని అంటే మంచిదే కదా. నిన్న కూడా అన్నాం కదా రిసోర్స్ఫుల్ అనేది. సో మీ లైఫ్లో ఎక్కువ డైమెన్షన్స్ ఉండాలని అనుకుంటే ఫిక్స్ కాకండి. బెటరు 10 సార్లు ఎవరైనా కట్ చేసి ఇంకో దగ్గరికి మనం వదిలేస్తే మీరు నిజంగా చూడండి, ఇంకోరు పట్టుకునే లోపల ఎంత ఫ్రీ ఉంటుంది. నాకు జాబ్ రిజైన్ చేసినప్పుడల్లా గాలే తేలుతుంటారు ఉన్నమాట ఆ రోజు మాత్రం. నెక్స్ట్ పైసలు లేకున్నా సరే ఏం లేకున్నా సరే నేను ఎవరితో అగ్రిమెంట్లు ఉంటాయి కదా చేస్తా, మంచి వర్క్ చేస్తా. కానీ ఫైనల్గా ఆ రోజు నుంచి నాకు ఇంకొక ఆలోచన ఉంది, ఇంకేమైనా చేయొచ్చు అన్న వచ్చి ఫ్రీడమ్ వస్తుంది కదా. ఆ రోజు ఇక ఇట్లా గాలిలో కట్టి పతంగ లెక్కనే ఎగురుతా ఫ్రీడమ్ తోటి. ఎందుకంటే కొత్తగా మళ్ళా ఎనర్జీ వస్తుంది మనకు. చాలా మందికి రెగ్యులర్ జాబ్లు ఏంటంటే నేను బ్యాంక్లో పని చేస్తున్నా, ఏదో క్యాషియర్ అంటారు, ఇంకేదో అంటారు, ఉంటాయి కదా ఇట్లా కొన్ని. వాళ్ళకి అంత ఫ్రీడమ్ అనిపించదు, ఫిక్స్ అయిపోతాం మనం. మీరు కూడా ఆర్ట్ ఫామ్స్ ఉంటే మీరు డిఫరెంట్ మెటీరియల్స్ వర్క్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అయినాక ఇంకోటి, ఇంకోటి అయినాక ఇంకోటి. అప్పుడు ఏమైతుందంటే డైవర్సిటీలో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆర్ట్ అనేది క్రియేషన్, గాడ్స్ ఆర్ట్ మీద ఇంకేం ఆర్ట్ ఉంటుంది? ఇదంతా కూడా ఆర్ట్. ద బ్యూటిఫుల్ పిక్చర్ మేడ్ బై ద గాడ్ అనేది ఒక సుప్రీం సోర్స్ ఆఫ్ పవర్ అనండి, ఎనర్జీ అనండి, అంతే కదా. గాడ్ అంటే మీరు డెఫినేషన్ ఎట్లా అంటారు? ఈ సృష్టిలో 2 ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అయితే మాస్ ఉంటుంది లేకపోతే ఎనర్జీ ఉంటుంది. ఈజ్ఈక్వల్ టు mc² తెలుసు కదా అందరికీ. ఎనర్జీ అని ఉంటుంది లేకపోతే మాస్ అని ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక మేనిఫెస్టేషన్లో మనం ఉంటాం. మనం కూడా ఫైనల్గా ఏమవుతాం? ఈ మాస్ పోయి ఇంకో మాస్లో భాగమన్నా కావాలి, లేకపోతే అల్టిమేట్గా ఈ మాస్ అణువు కూడా ఎనర్జీలో భాగం కావాలి, అంతే కదా. ఈ రెండే అవుతాం మనం. కాబట్టి మనము అనేది ఎక్కడ పోము, మళ్ళీ ప్రపంచంలో మొత్తం లేనో దగ్గర ఉంటాం. సో ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ ఐడెంటిటీస్ అన్నా కదా నిన్న నేను. సో ఇంట్లో నేను అనే దాంట్లో ఫిక్స్ అయిపోతాం చాలా మటుకు. నేనెంత అనేది మనం అనుకుంటే చాలా ఇంపార్టెంట్. మన ఈగో ఎట్లుంటుంది అంటే పెద్ద పెద్ద గుట్టల కంటే కూడా ఎక్కువ ఈగో ఉంటుంది. అసలు చీమ కంటే కూడా చిన్న అంటే మనం మీదికించి ఎవరన్నా చూస్తే ఎట్లా అనిపిస్తాం? వేరే ప్లానెట్ మీదకించి ఎవరన్నా చూస్తే నథింగ్ కదా. మనము స్పెక్ కూడా కాదు. స్పెక్ అంటే ఒక డస్ట్లో ఒక చిన్న ఇట్లా ఉంటుంది కదా, మనం ఇట్లా మెరుపులాగా చిన్నది, అంతా కూడా కాదు మనము అనేది. కానీ ఇండివిజువల్గా ఎట్లుంటుంది? మన గల్లీలో ఉన్నా, మన ఆఫీస్లో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా,
ఐ థింక్ ఇది టూ మచ్ మనం ఒక రకమైన నేను అనేది క్రియేట్ చేసుకొని లైఫ్లో ప్రజెంట్లో కూడా జీవించకుండా ఇంకోటి వాట్ ఐ కెన్ డూ అనేది కూడా పక్కన పెట్టేసి మీన్ లైఫ్ అని అంటాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ చర్చ ఆ చర్చలు చేసుకొని పొలిటీషియన్స్ గురించి పని లేక ఎక్కువ డిస్కషన్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఛానళ్ళు చేంజ్ చేస్తే ఈ సినిమా చూసినా అని మీకు అనిపిస్తుంది అనుకో, మీ లైఫ్ ఆల్రెడీ పోయినట్టే. చూసినా అంటే ఒక్కొక్క సినిమా 2.5 గంటలు ఏదో ఉన్నా కానీ ఎన్ని గంటలు పెట్టిర్రా నాయన. నేనంటే ఏ డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ దిమాకు మీదే ఎక్కువ ఉంటుందంట. నేను ఒక్కోసారి ఉల్టా వాళ్ళు ఏదో యావరేజ్ చదువు ఉంటారు, మీకు తెలుసు కదా డైరెక్టర్లు క్రియేటివిటీ అని అన్ని మసాలాలు కలిపి అది చేస్తారు. కానీ నేనంట లెక్చర్ ఇవ్వడం గొప్పదా డైరెక్టర్ గొప్పడా? ఏది గొప్ప చెప్పండి. ఎందుకనంటే నేను కాదు, మీరైనా సరే ఎప్పుడన్నా ఒకరికి ఎవరితోటన్నా మాట్లాడిరు అనుకుందాం. లెక్చర్ అంటే మళ్ళీ నెగిటివ్ పదం అంటారు. పెద్ద లెక్చర్ ఈయనకి వచ్చిందంటే అది నెగిటివ్. టీచింగ్ ఏ లెసన్ అంటే అది ఒక నెగిటివ్. ఈ టీచింగు నెగిటివే, లెక్చరు నెగిటివే. పదాలు అట్లనే వాడతాం కదా మనం. బట్ అదర్వైజ్ మనం ఇంకొకరితో మాట్లాడినప్పుడు గొప్ప విషయం ఏందనంటే మనము గంటలు కూడా వ్యక్తుల్ని కూర్చోబెట్టగలుగుతాం. సినిమా థియేటర్లో పాటలు పెట్టి కమెడియన్ పెట్టి ఫైట్ సీన్లు పెడితే కూడా లేచిపోతుంటారు. చూసిరా మీరు? టాయిలెట్కి పోయి వస్తుంటారు కొంతమంది, పాట స్టార్ట్ కాగా ఉరుకుతూనే ఉంటారు. అంటే వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళను ఒక 2 గంటలు 3 గంటల మధ్యన కూర్చోబెట్టడానికి కూడా అలా కష్టం ఉంటుంది. కానీ మనం ఏదైనా వినాలని అనుకున్నప్పుడు హ్యాపీగా కూర్చొని వినగలుగుతాం అవతల వాళ్ళు చెప్పే ఒక విధానంతో. సో డెఫినెట్గా నేనంటే నిజంగా కూడా మనకు ఇందులో హౌ ఐ లుక్ లైక్ ఇవన్నీ కూడా ఉండేవి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనుషుల్ని చూసి వినేది ఉంటే మరి టీచర్లంతా మేకప్ వేసుకొని నిలబడాలి. అట్లుండదు కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. డూ యూ థింక్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్? ఇన్నర్ బ్యూటీలో డెఫినెట్గా ఎస్. వాట్ యూ హ్యావ్ సీన్. ఒక్కోసారి మన పేరెంట్సే చిన్నగా ఉన్నప్పుడు దోస్తుని పట్టుకొని పోతాం. మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అవలగాని లేకుండి ఈడేంద్ర నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు వాళ్ళు ముఖం చూసి. అంటారా లేదా? మనం చూసేది వేరే, వాళ్ళు చూసేది వేరే అంటారు కదా, ఇది నార్మల్. సో అందుకే అది గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దోస్ ఆస్పెక్ట్స్. ఏదో ఒక రోజు పెన్సిల్ ఇచ్చి ఉంటాడు, రబ్బర్ ఇచ్చి ఉంటాడు, లేకపోతే నేను చెప్పింది వింటున్నందుకు ఎక్కువ దోస్తు అని ఉంటారు తెలుసా మీకు? ఎంత బాగా వింటే వాళ్ళకి ఆ దునియాలో అందరికీ దోస్తులే వాళ్ళు. అవును, ఒక ఆయన ఇట్లనే ఉండే, ఏం చదవకుండే. అప్పుడు 25 ఏళ్ళ క్రితం చెప్తున్నా, ఫారెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండే కదా, అప్పుడు ఇంటర్వ్యూస్ ఫోన్లలో ఉంటుండే, ముఖం కూడా చూసేది లేదు. అయితే ఈయన వేసింది ఒకటే, ఈ సాఫ్ట్వేర్లు ఆల్రెడీ జాబులు అమెరికాలు తెచ్చుకున్న వాళ్ళతో కూర్చొని మంచి ఇంత మాట ముచ్చట చెప్పుకుంటూ కూర్చుంటుండే. వాళ్ళకి ఏమనిపించిందంటే మనం అమెరికా పోయిన ఒక లోటు ఉంటుంది ఈయన లేకపోతే. వాళ్ళే ఇంటర్వ్యూలు చేసి మరి ఇంకొకైనా ఫుల్ చదువుతాడు, ఆయనను పట్టుకోవాలి. వాళ్ళే దొంగ ఇంటర్వ్యూలు చేసి నేను పట్టుకొని తీసుకాడ పెట్టుకున్నారు. అంటే అట్లా వినేటోళ్ళు ఉంటారు కదా, ఒక మంచిగా మాట మర్యాద పద్ధతి ఉన్న వాళ్ళకి కూడా వాల్యూ హయ్యెస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లిజనింగ్ అని అంటాం మనం. హియరింగ్ వేరే, లిజనింగ్ వేరే. తెలుసు కదా మనకు. ఏమైనా ఇంట్లో ఎత్తేస్తే అది లిజనింగా హియరింగా? ఎవరైనా తిడితే అది లిజనింగా హియరింగా? యూ గాట్ ఏ గుడ్ లిజనింగ్ అంటాం, అంతేగా. మీకు హియరింగ్ ఎయిడ్ కావాలన్నా లిజనింగ్ ఎయిడ్ కావాలన్నా? అమ్మేది హియరింగ్ ఎయిడ్సే. చెవిటోళ్ళకి ఇచ్చే మిషన్లు ఏంది? అట్లా లిజనింగ్ ఏమన్నా మిషన్లు దొరికితే బాగానే ఉండే. ఇప్పటికల్లా మనం ఎంతో జ్ఞానవంతులం అయితే మనకు ఫిల్టర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏమి వినాలో అదేంటో మేము ఇది అనొద్దు, అది పక్కన పెడతాము, లేకపోతే తీసేళ్ళకే పోయిందని ఉత్తనే అనరు. సో మనకున్నంత టెక్నాలజీ అండ్ ఫిల్టర్స్ ఏ జీవి కూడా ఉండే. అంటే వీఆర్ వెరీ మచ్ ఏంటంటే సెలెక్టివ్ అంటాం మనం హ్యూమన్ బీయింగ్స్. ఇవంతా కూడా
సో ఒకటి మీరు డెఫినెట్గా లైఫ్ స్టైల్లో ఫస్ట్ చేంజెస్ చేసుకోండి. మీరు ఆఫ్టర్ జియో స్పిరిట్ అయినా కానీ ముందటి నుంచి కూడా మీరు ఆల్రెడీ చాలా మీకు ఒక డిసిప్లిన్ ఒక పద్ధతులు ఉన్నాయి మీకు. బట్ ఐ థింక్ లైక్ నేను లేవాలంటే లేవడం, నేను 4 గంటలకు లేవాలంటే లేచి కూర్చుంటా అంతే. ఇక దాని గురించి ఆలోచన లేదు. ఇది ఫస్ట్ డిసిప్లిన్. అరే ఇంకో అర్ధగంట వంద అంటే కావాలంటే 2 అలారంలు పెట్టుకోండి టైం ఎక్కువ ఉంటే. ఒక్కోసారి నేను మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటా, లైక్ గంటన్నర మినిమం కావాలి నాకు మార్నింగ్ అని అనుకుంటా కదా, గంట కూడా సరిపోతుందని నాకు తెలుసు. సో అప్పుడు ఏం చేస్తా, ఒక అలారం పెట్టి ఇంకో అలారం పెట్టి కొంచెం అటు ఇటు సడన్గా ఒక్కోసారి మనకు ఎక్కువ టైడ్ ఉంటే ఇంకొక అర్ధగంట అంతే మంచిగా అంటే అది కూడా చేసుకోవచ్చు అట్లా. కానీ ఫస్ట్ డిసిప్లిన్ టైం. మీరు మాట ఇవ్వడం ఎంత ఇంపార్టెంటు, టైంకి కూడా వాల్యూ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. నేను చెప్తా ఎవరి దగ్గరైనా మీరు ఏదైనా పైసలు తీసుకోరు, వాళ్ళకి పైసలు ఇవ్వకున్నా సరే కానీ ఏ రోజైతే ఇస్తామని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా అనుకున్నా ఈరోజు కుదరలే నేను రేపు ఇస్తా అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఆ టైం కల్లా వాళ్ళకి చెప్పడం, లేదా ఎవరికైనా మనకి చెప్పినప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తాం కదా. సో ఎగ్జాక్ట్లీ నిన్న ఇట్లనే ఒక దగ్గర నేను పోతే మొన్న నేను కరెక్ట్ 9:30 అవుతున్నది, 9:30కి నేను టైం ఇచ్చిన. వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం అంటే నేను వెహికల్ ఉన్నా, నాకు ఎక్కువ మాట్లాడనీకి రాదు కదా. నేను అని అంటే వాళ్ళ అవతలలో ఏమన్నారు, నేను వస్తున్నా 5 నిమిషాలని కట్ చేసిండు. నేను చెప్పేది వేరే ఉండాడు. నేను ఇక్కడ సెక్యూరిటీ కార్డు ఉన్నా, ఇవి లేదు అడుగుతురని చెప్పేది ఉంటే ఆయన వచ్చిండు, ఆడు ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ పొంగల్. సో సో అంటే అవతల వాళ్ళకి ఏందనంటే ఫస్ట్ నమ్మకం కలిగేది టైం మీద. గుర్తుపెట్టుకోండి, టైం మేనేజ్ చేసినా మనం టైం మీద నిలబడ్డా. రెండోది మాట. మనం ఒకరికి మాట ఇచ్చినామనంటే 99% ఎక్సెప్షన్స్ ఉంటాయి అందరికి, కానీ ఆ మాట మీద నిలబడడం కావాలి. సో ఇంకోటి ఆ ఎనర్జీ కూడా మీకు ఉంటుంది నిజంగా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటే. సో ఈ 2-3 ఉంటే డెఫినెట్గా అర్త్ లీడర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద పదం పెట్టుకుంటా, నాకు నేను పెట్టుకుంటా, కానీ నా బిహేవియర్లో ఏడా కూడా నా మాటలో కానీ నేను చేసే వర్క్లో కానీ ఏడా కూడా అది కనబడతలేదు అనుకున్నాం. అప్పుడు ఆ పదాలకు వాల్యూ ఉండదు. అర్థమైంది కదా. సో అందుకనే మనం ఏం చేయాలి, మామూలుగానే మనమైనా కానీ ఇప్పుడు నేను అందుకే మ్యారేజ్లో చెప్తాం, మోస్ట్ కామెడీ అయ్యేదే మ్యారేజ్లో, తెలుసు కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు అని అంటే ఆ రోజు ఎట్లా తయారవుతాడు, ఎన్నడన్నా డ్రెస్ వేసుకుంటామో మనం, ఎన్నడన్నా ఇట్లా ఉంటాయి కదా, వెనకటికైతే ఇవి కడుతుండే బాసింగాలని అది తిలకం అనేది పెడతారు వెరైటీగా. ఆ రోజు ఎన్ని తమాషా చేస్తారంటే ఆ మనిషిని. బట్ స్టిల్ నాకు పెళ్లి కావాలనే ఒక దాంట్లో మనం అన్నిటికీ రెడీ అవుతాం, తెలుసా మీకు. ఇక ఆ రోజు నుంచి ఏమవుతారో తెలుసు బుక్ అయినాక. సో ఆ రోజు అన్ని మాటలు వింటారు, లేకపోతే కాదనేది తెలుసు కాబట్టి. సో అంటే నేను ఈవెన్ ఒక అలాంటి ఈవెంట్కే మీరు అంత ఇదిగా ఉన్నప్పుడు వేరే విషయాలలో కూడా ఒక అర్త్ లీడర్ అన్నప్పుడు మరి మనకు కూడా ఒక టోటల్గా ఒకటి ఉండాలి కదా. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో మనల్ని చూసి ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరు కూడా కంఫర్టబుల్గా పండుకురని అనుకుంటా. నిద్ర సరిపోలేదు అన్నోళ్ళు ఎంతమంది అని ఉన్నారా ఇక్కడ. సో డెఫినెట్గా కొంచెం సేపు అన్నీ డీప్ స్లీప్ అనే దాంట్లో మనం ఉంటే నిద్ర సరిపోతుంది. డీప్ స్లీప్ అంటారు. సో ఆ డీప్ స్లీప్ చాలా ముఖ్యమైనది నిద్రలో. జనరల్గా మనం కూడా ఇళ్ళల్లో వంతాం కానీ మసలుడే ఎక్కువ ఉంటుంది. సో అది ఏదో టైంలో ఒకరు లైట్లు వేస్తుంటారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, నిద్రనే ఉండదు అసలు. 3-3.5 గంటలు అంతే ఎక్కువ మామూలుగా రొటీన్గా. సో రెండోది కొత్త ప్లేస్ అయినా చాలామంది నాకు నిద్ర రాలేదు ఇట్లేదు అంటారు కదా.
సో మీకు కొత్త ప్లేస్ అయినా కానీ పండుకోగలిగారంటే డెఫినెట్గా అది ఒక మంచిది అన్నట్టు, హెల్దీ థింగ్ అన్నట్టు. సో నిన్న రాత్రి చాలా మంది డిక్లరేషన్ చేసారు. ఐ థింక్ మనకెవరు 3 మిగిలినట్టురు. నలుగురు సార్. వెంకటేశ్వరరావు గారు, బసవరాజు, లక్ష్మి. అదే అందరు అటే ఉన్నారు ఇక. అగో ఆ గ్యాంగ్ వేరే ఉన్నది. అందుకే పట్టింట్లో కూర్చున్నారు. వాళ్ళ ఇల్లు దూరంగా పెట్టుకున్నారు. అందుకే ఆద్య ఫస్ట్ ఇప్పుడు ఆద్య అదే కదా, ఆదిత్య నిన్న రివర్స్ వెళ్ళింది, వాళ్ళ ఏ పార్ట్. నాకు ఇంకా డిసైడ్ చేయాలి అంటే మిమ్మల్ని ఇక్కడనే వదిలేసి వెళ్తాం, అది బెటర్. డిసైడ్ అయినాక తెచ్చుకుర్రా. ఓకే. చెట్లు కాయలు పండ్లు తిందామంటే కోతులకెళ్ళి నీకేడ దొరుకుతాయి. మాకు రాని అవకాశం మీకు వచ్చింది, బ్యూటిఫుల్ ప్లేస్ లో చెప్పే అవకాశం. అయితే నైట్ చెప్పకుంటుండేది. సరే, గోల్స్ అనేది జనరల్గా మనము ఇన్సిస్ట్ చేయాల్సిన అంశం కాదు. చాలామందికి అంటే టోటల్ లైఫ్లో కూడా ఎవరి పదమే అడగారు, నీ గోల్ ఏందని అడగారు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటారు, ఇంకేమని అంటారు, నెక్స్ట్ ఏం చేస్తావు అంటారు. కానీ లాంగ్ టర్మ్ ఒక విజన్ ప్లాన్ అనేది దాదాపుగా ఎవరు కూడా పెట్టుకోరు. చల్తీ కా నామ్ గాడి అన్నట్టు సాగుకుంటూ పోదామని అనుకుంటారు, లేదా పర్సనలీ పెట్టుకుంటారు. అది మాత్రం ఎవరు మిస్ గారు. నాకు ఈ ఏజ్లో పెళ్లి కావాలి, ఈ ఏజ్లో కారు కొనాలి, ఈ ఏజ్లో ఇల్లు కట్టాలి, ఇది మాత్రం పక్కా ఉంటాయి. పర్సనల్ అంటే ఇండివిజువల్ టైపు ఆలోచనలు ఎప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకుంటా అది చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. కానీ కామన్గా మనము ప్రపంచానికి ఏం చేస్తాము అనే అంశాల పట్ల మాత్రము దాదాపుగా అంత పెద్ద నిర్ణయాలు తీసుకోరు. పెద్ద నిర్ణయాలు అయితే అసలు తీసుకోరు. చిన్న చిన్న ఏమని చెప్తారు, 4 చెట్లు పెడతామా ఇంటికాడ, ఇట్లా ఏదో అది ఇట్లనే పెడతారు, పెట్టకుండా మొలుస్తాయి ఆ టైపు. సో ఇట్లుంటాయి అన్నట్టు అవి, అంటే అవి ఈజీగా పక్కకు పెట్టేస్తారు. సో ఈ జియో స్పిరిట్లో ముఖ్యమైన అంశము ఈ కంటెంప్లేషన్కి. ఈవెన్ ఇట్లా ఒక గుంపులకేంచి కూడా మీరు చేసేపు అట్లా పోయి విడిగా కూర్చుంటారంటే, పొద్దున ఒక 3 వచ్చారు కదా మన వాళ్ళు, ఈడొచ్చి కూర్చొనేమో చేసారు. ఆలోచన చేసుకోనికి అట్లా స్పేస్ కూడా మీరు తీసుకోవచ్చు, మన గ్యాప్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మధ్యాహ్నం ఉన్నది ఉత్తగా మనం ఏదో ముచ్చటే చెప్పుకొని అవే విషయాలు మళ్ళా అనుకొని చిన్న చిన్న విషయాలే మాట్లాడుకోవడం కంటే కూడా, సో ఈ ప్లేస్ కానీ స్పేస్ కానీ ఇవన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేస్తే, ఇది లుక్ బ్యాక్ అని అంటాం ఒక్కోసారి, లేదా స్టాప్ అని అంటాం, లేదా కంటెంప్లేషన్ అని అంటాం, లేదా రిట్రీట్ అని అంటాం. ఇవన్నీ పదాలు ఉన్నాయి, ఇవాళ కాదు వెనకటి నుంచి ఉన్నాయి. ఈవెన్ చాలామంది కూడా కొంతమంది కనబడకుండా పోయి కొన్ని ఏళ్ళైనాక బయటకు వచ్చి అప్పుడు ఏదో ప్రపంచంలో పెద్ద పని చేసిన వాళ్ళు ఉంటారు. మీకు స్టీవ్ జాబ్స్ ఐడియా ఉంది కదా, ఆయన కూడా అట్లనే వచ్చేసిండు హిమాలయాస్కి. సో అట్లా చాలామంది కొన్ని రోజులు అట్లా ఒక బ్రేక్ తీసుకొని వాళ్ళు ఆలోచన చేసి మళ్ళా నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు గట్టిగా పట్టుదలతో ముందడిపోతారు. సద్గురు కూడా పోయిందంటారు కదా సార్. సద్గురు ఇక ఆయన ఎటు పోయిండో తెలియదు మేడం. మోడీ సార్ కూడా పోయిండు, మరి ఆయన ఎటు పోయిండో తెలియదు. నాకు అడ్రస్ చెప్తే కొంచెం బెటర్, నేను కూడా అడిగిపోతా. అంటే అట్లా ఆలోచన చేయొచ్చు మనము. అట్లా పోయి ఉంటారు, మనమైతే ఫిక్సే కదా, మన డేట్ ఫిక్స్, మనం ఏడిపోయినామో తెలుసు. మన వాళ్ళు కూడా అడుగుతారు కదా ఇంటికి పోయినాక, ఏదో పోయినావు మస్తు అందరిని వదిలి వీకెండ్లో కూడా, మరి ఏం చేసినావు అంటే ఏం చెప్తారు? చెప్పే అవసరమే లేదు ఆడ. వాళ్ళు మామూలుగా అర్థం చేసుకుంటే వాళ్ళు అయితే చెప్పాలి. లేకపోతే మీ గోల్స్ రీసెట్ అయినాయి కదా, రీసెట్ బటన్ అని ఉంటుంది మీకు ఫోన్కి ఉంటుందా, అప్పుడప్పుడు రీసెట్ బటన్ వస్తే మళ్ళీ కొత్తగా అయిపోతుంది ఫోను, ఫ్యాక్టరీ సెట్టింగ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అట్లా మనకు కూడా రీసెట్ బటన్స్ కావాలి. ఈ సినిమాకి పోతానో, లేకపోతే షాపింగ్ మాల్ పోతానో, ఇంకెక్కడ పోతానో, మామూలు ప్లేస్లో దొరకదు. మీరు నిన్న చాలామంది అన్నారు ఇండివిజువల్గా ఆలోచన చేయాల్సి వస్తున్నది, ఇలాంటి కమ్యూనిటీ లేదని అన్నారు. సో అట్లీస్ట్ ఇట్లా థింకింగ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి మనకు. అట్లీస్ట్ ఇంకా 4 ఉన్నారు అన్నప్పుడు స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకు.
అది. సో ఇది సుస్థిరత అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి గ్లోబల్గా ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మొత్తం ప్రపంచం మొత్తము ఇది అన్ని దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గోల్స్ 17 గోల్స్ ఉన్నాయి. అన్ని గోల్స్లలో రైట్ ఫ్రమ్ పావర్టీకి ఎంచి ఈవెన్ మీరు ఏ గోల్ తీసుకున్నా కానీ మీ లైఫ్ గోల్ అవుతుంది. అంటే లేదా 2-3 కలిపి కూడా తీసుకోవచ్చు. జీవ వైవిధ్యం ఉన్న దానిలో, హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది. సో ఇట్లా అన్నీ చూసుకుంటే సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఈవెన్ ఎంత తినాలి అనేది నేను అనుకున్నాం కదా, అలాంటివి కూడా అందులో ఉంటాయి. తర్వాత క్లైమేట్ చేంజ్ లాంటి ముఖ్యమైన అంశం కూడా అందులో ఉన్నది. సో ఇవన్నీ ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంది అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో. సో ఇలాంటివి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, దాంట్లో డిఫైన్ చేసి ఉన్నాయి. ఇగో ఇంత పావర్టీ ఉంది కాబట్టి మనం ఇంత, అందుకే నెంబర్ 1 ఆడబెట్టేసారు ఆ గోల్ని, పావర్టీ రిడక్షన్ దాన్ని. సో ఇట్లా మనకు చూజ్ చేసుకోవడానికి కూడా ఇవి మామూలుగా పిల్లలకి చెప్పరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలకి టీచర్లకే తెలియదు, వాళ్ళ గోల్ తెలిసి ఉండాలి కదా. నువ్వు టీచర్ ఎందుకైనా అంటే నేను అది గ్రూప్ 1 రాస్తే, గ్రూప్ 2 రాస్తే, సివిల్స్ రాస్తే, ఆఖరికి నాకు ఇది వచ్చింది నేను టీచర్ అయినా అంటే దానికి ఏమైనా గోల్ ఉన్నట్ట. నోటిఫికేషన్ రాకపోతే పెళ్ళి కాదు అన్నట్టున్నది ఇవాళ రేపు, తెలుసు కదా. ఉల్టా నోటిఫికేషన్ అంటే నాకు జాబ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది, లేకపోతే నోటిఫికేషన్ ఇంకా 4 ఏళ్ళు డిలే అయితే ఉల్టా ఉంటుంది అన్నట్టు ఉంటుండే. సో ఇవన్నీ కూడా మనము అంటే చాలా మటుకు గోల్ అనేది ఉండదు అందులో. ఇది కటిపతంగా నిన్నారా మీరు? ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఒకసారి తెగిపోయినాక పతంగు ఇట్లా ఎగురుతూనే ఉంటుంది, దానికి ఏమన్నా ఉంటుందా కంట్రోల్? ఉండదు, పోతుంటుంది. కానీ ఫ్రీడమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేనంటే కటిపతం కావడం కూడా మంచిదే. ఒక్కోసారి మీరు ఏంటంటే అన్ని దారాలతోటి కట్టేసిన మనుషులు, నాకు నేను ఎవరన్నా అడుగుతారనుకో నువ్వేందంటే నేను కటిపతంగా అంట. ఇప్పుడు ఈ 2 రోజులు మీ దగ్గర యాంకరింగ్ అయిన ఈడ ఎగురుతున్నా, మళ్ళీ ఈడ కట్ చేస్తే ఇంకో దగ్గర ఎగురుతారు, ఇంకో చెట్టుకి. నువ్వు కొంతమంది ఏమో ఒకటే దగ్గర ఎగిరి ఎగిరి కింద పల్టీలు కొట్టి అయిపోయిందని ఉంటారు. నేనంట ఎన్నిసార్లు మనం లూట్లీ అంటాం కదా, లూట్లీ అంటే తెలుసు కదా, పతంగ్ ఎగిరిపోతుంటే ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఇంకొకరు దాన్ని పట్టుకోవద్దని లూట్లీ అంటారు. ఈ పదం ఇవాళ రేపు పతంగులు అంటే పోయేదే లేదు, కావాలంటే కొనుక్కుంటారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసేటోళ్ళం. అంటే ఒకరు మనం లూట్లీ అంటే మంచిది, ఇంకోరు మనం దాన్ని కావాలని అనుకొని మనం దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేయాలని అంటే మంచిదే కదా. నిన్న కూడా అన్నాం కదా రిసోర్స్ఫుల్ అనేది. సో మీ లైఫ్లో ఎక్కువ డైమెన్షన్స్ ఉండాలని అనుకుంటే ఫిక్స్ కాకండి. బెటర్ 10 సార్లు ఎవరైనా కట్ చేసి ఇంకో దగ్గరికి మనం వదిలేస్తే మీరు నిజంగా చూడండి, ఇంకోరు పట్టుకునే లోపల ఎంత ఫ్రీ ఉంటుంది. నాకు జాబ్ రిజైన్ చేసినప్పుడల్లా గాలే తేలుతుంటా ఉన్నమాట ఆ రోజు మాత్రం. నెక్స్ట్ పైసలు లేకున్నా సరే, ఏం లేకున్నా సరే, నేను ఎవరితో అగ్రిమెంట్లు ఉంటాయి కదా చేస్తా, మంచి వర్క్ చేస్తా. కానీ ఫైనల్గా ఆ రోజు నుంచి నాకు ఇంకొక ఆలోచన ఉంది, ఇంకేమైనా చేయొచ్చు అన్న వచ్చి ఫ్రీడమ్ వస్తుంది కదా. ఆ రోజు ఇక ఇట్లా గాలిలో కట్టి పతంగ లెక్కనే ఎగురుతా ఫ్రీడమ్ తోటి. ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఎనర్జీ వస్తుంది మనకు. చాలా మందికి రెగ్యులర్ జాబ్లు ఏంటంటే నేను బ్యాంక్లో పని చేస్తున్నా, ఏదో క్యాషియర్ అంటారు, ఇంకేదో అంటారు, ఉంటాయి కదా ఇట్లా కొన్ని. వాళ్ళకి అంత ఫ్రీడమ్ అనిపించదు, ఫిక్స్ అయిపోతాం మనం. మీరు కూడా ఆర్ట్ ఫామ్స్ ఉంటే మీరు డిఫరెంట్ మెటీరియల్స్ వర్క్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఇంకోటి ఇంకోటి. అప్పుడు ఏమైతుందంటే డైవర్సిటీలో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆర్ట్ అనేది క్రియేషన్, గాడ్స్ ఆర్ట్ మీద ఇంకేం ఆర్ట్ ఉంటుంది? ఇదంతా కూడా ఆర్టే. ద బ్యూటిఫుల్ పిక్చర్ మేడ్ బై ద గాడ్ అనేది ఒక సుప్రీం సోర్స్ ఆఫ్ పవర్ అనండి, ఎనర్జీ అనండి, అంతే కదా. గాడ్ అంటే మీరు డెఫినేషన్ ఎట్లా అంటారు? ఈ సృష్టిలో 2 ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అయితే మాస్ ఉంటుంది, లేకపోతే ఎనర్జీ ఉంటుంది. ఈజ్ఈక్వల్ టు mc² తెలుసు కదా అందరికీ. ఎనర్జీ అని ఉంటుంది, లేకపోతే మాస్ అని ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక మేనిఫెస్టేషన్లో మనం ఉంటాం. మనం కూడా ఫైనల్గా ఏమవుతాం? ఈ మాస్ పోయి ఇంకో మాస్లో భాగమన్నా కావాలి, లేకపోతే అల్టిమేట్గా ఈ మాస్ అణువు కూడా ఎనర్జీలో భాగం కావాలి, అంతే కదా. ఈ రెండే అవుతాం మనం.
కాబట్టి మనము అనేది ఎక్కడ పోము, మళ్ళీ ప్రపంచంలో మొత్తం లేనో దగ్గర ఉంటాం. సో ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ ఐడెంటిటీస్ అన్నా కదా నిన్న నేను, సో ఇంట్లో నేను అనే దాంట్లో ఫిక్స్ అయిపోతాం చాలా మటుకు. నేనెంత అనేది మనం అనుకుంటే చాలా ఇంపార్టెంట్. మన ఈగో ఎట్లుంటుంది అంటే పెద్ద పెద్ద గుట్టల కంటే కూడా ఎక్కువ ఈగో ఉంటుంది. అసలు చీమ కంటే కూడా చిన్న అంటే మనం మీదికించి ఎవరన్నా చూస్తే ఎట్లా అనిపిస్తాం? వేరే ప్లానెట్ మీదకించి ఎవరన్నా చూస్తే నథింగ్ కదా మనము. స్పెక్ కూడా కాదు. స్పెక్ అంటే ఒక డస్ట్లో ఒక చిన్న ఇట్లా ఉంటుంది కదా, మనం ఇట్లా మెరుపులాగా చిన్నది, అంతా కూడా కాదు మనము అనేది. కానీ ఇండివిజువల్గా ఎట్లుంటుంది? మనము మన గల్లీలో ఉన్నా, మన ఆఫీస్లో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఐ థింక్ ఇది టూ మచ్ మనం ఒక రకమైన నేను అనేది క్రియేట్ చేసుకొని లైఫ్లో ప్రజెంట్లో కూడా జీవించకుండా ఇంకోటి వాట్ ఐ కెన్ డూ అనేది కూడా పక్కన పెట్టేసి మీన్ లైఫ్ అని అంటాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ చర్చ ఆ చర్చలు చేసుకొని పొలిటీషియన్స్ గురించి పనిలేక ఎక్కువ డిస్కషన్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ గురించి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఛానళ్ళు చేంజ్ చేస్తే ఈ సినిమా చూసినా అని మీకు అనిపిస్తుంది అనుకో, మీ లైఫ్ ఆల్రెడీ పోయినట్టే. చూసినా అంటే ఒక్కొక్క సినిమా 2.5 గంటలు ఏదో ఉన్నా కానీ ఎన్ని గంటలు పెట్టిర్రా నాయన. నేనంటే ఏ డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ దిమాకు మీదే ఎక్కువ ఉంటుంది అంట. నేను ఒక్కోసారి ఉల్టా వాళ్ళు ఏదో యావరేజ్ అది ఉంటారు. మీకు తెలుసు కదా డైరెక్టర్లు క్రియేటివిటీ అని అన్ని మసాలాలు కలిపి అది చేస్తారు. కానీ నేనంట లెక్చర్ ఇవ్వడం గొప్పదా, డైరెక్టర్ గొప్పడా? ఏది గొప్ప చెప్పండి. ఎందుకనంటే నేను కాదు, మీరైనా సరే ఎప్పుడన్నా ఒకరికి ఎవరితోటన్నా మాట్లాడిరు అనుకుందాం. లెక్చర్ అంటే మళ్ళీ నెగిటివ్ పదం అంటారు. పెద్ద లెక్చర్ ఈయనకి వచ్చిందంటే అది నెగిటివ్. టీచింగ్ మే లెసన్ అంటే అది ఒక నెగిటివ్. ఈ టీచింగు నెగిటివే, లెక్చరు నెగిటివే. పదాలు అట్లనే వాడతాం కదా మనం. బట్ అదర్వైజ్ మనం ఇంకొకరితో మాట్లాడినప్పుడు గొప్ప విషయం ఏందనంటే మనము గంటలు కూడా వ్యక్తుల్ని కూర్చోబెట్టగలుగుతాం. సినిమా థియేటర్లో పాటలు పెట్టి, కమెడియన్ పెట్టి, ఫైట్ సీన్లు పెడితే కూడా లేచిపోతుంటారు. చూసిరా మీరు? టాయిలెట్కి పోయి వస్తుంటారు కొంతమంది, పాట స్టార్ట్ కాగా నొరుకుతూనే ఉంటారు. అంటే వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టినాయి, కానీ వాళ్ళను ఒక 2 గంటలు 3 గంటల మధ్యన కూర్చోబెట్టడానికి కూడా అలా కష్టం ఉంటుంది. కానీ మనం ఏదైనా వినాలని అనుకున్నప్పుడు హ్యాపీగా కూర్చొని వినగలుగుతాం అవతల వాళ్ళు చెప్పే ఒక విధానంతో. సో డెఫినెట్గా నేనంటే నిజంగా కూడా మనకు ఇందులో హౌ ఐ లుక్ లైక్ ఇవన్నీ కూడా ఉండేవి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనుషుల్ని చూసి ఇనేది ఉంటే మరి టీచర్లంతా మేకప్ వేసుకొని నిలబడాలి, అట్లుండదు కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. డూ యూ థింక్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్? ఇన్నర్ బ్యూటీలో డెఫినెట్గా ఎస్, వాట్ యూ హ్యావ్ సీన్. ఒక్కోసారి మన పేరెంట్సే చిన్నగా ఉన్నప్పుడు దోస్తుని పట్టుకొని పోతాం, మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అవలగాని లేకుండి, ఇడేంద్ర నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు వాళ్ళు ముఖం చూసి. అంటారా లేదా? మనం చూసేది వేరే, వాళ్ళు చూసేది వేరే అంటారు కదా, ఇది నార్మల్. సో అందుకే అది గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దోస్ ఆస్పెక్ట్స్. ఏదో ఒక రోజు పెన్సిల్ ఇచ్చి ఉంటాడు, రబ్బర్ ఇచ్చి ఉంటాడు, లేకపోతే నేను చెప్పింది వింటున్నందుకు ఎక్కువ దోస్తు అని ఉంటారు తెలుసా మీకు? ఎంత బాగా వింటే వాళ్ళకి ఆ దునియాలో అందరికీ దోస్తులే వాళ్ళు. అవును, ఒక ఆయన ఇట్లనే ఉండే, ఏం చదవకుండే. అప్పుడు 25 ఏళ్ళ క్రితం చెప్తున్నా, ఫారెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండే కదా, అప్పుడు ఇంటర్వ్యూస్ ఫోన్లలో ఉంటుండే, ముఖం కూడా చూసేది లేదు. అయితే ఈయన చేసింది ఒకటే, ఈ సాఫ్ట్వేర్లు ఆల్రెడీ జాబులు అమెరికాలు తెచ్చుకున్న వాళ్ళతో కూర్చొని మంచి ఇంత మాట ముచ్చట చెప్పుకుంటూ కూర్చుంటుండే. వాళ్ళకి ఏమనిపించిందంటే మనం అమెరికా పోయిన ఒక లోటు ఉంటుంది ఈయన లేకపోతే. వాళ్ళే ఇంటర్వ్యూలు చేసి మరి ఇంకొకైనా ఫుల్ చదువుతాడు, ఆయనను పట్టుకోవాలి. వాళ్ళే దొంగ ఇంటర్వ్యూలు చేసి నేను పట్టుకొని తీసుకాడ పెట్టుకున్నారు. అంటే అట్లా ఈనేటోళ్ళు ఉంటారు కదా, ఒక మంచిగా మాట మర్యాద పద్ధతి ఉన్న వాళ్ళకి కూడా వాల్యూ హయ్యెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
లిజనింగ్ అని అంటాం మనం. హియరింగ్ వేరే, లిజనింగ్ వేరే, తెలుసు కదా మనకు. ఏమైనా ఇంట్లో ఎత్తేస్తే అది లిజనింగా హియరింగా? ఎవరైనా తిడితే అది లిజనింగా హియరింగా? యూ గాట్ ఏ గుడ్ లిజనింగ్ అంటాం, అంతేగా. మీకు హియరింగ్ ఎయిడ్ కావాలన్నా లిజనింగ్ ఎయిడ్ కావాలన్నా? అమ్మేది హియరింగ్ ఎయిడ్సే, చెవిటోళ్ళకి ఇచ్చే మిషన్లు ఏంది. అట్లా లిజనింగ్ ఏమన్నా మిషన్లు దొరికితే బాగానే ఉండే. ఇప్పటికల్లా మనం ఎంతో జ్ఞానవంతులం అయితే మనకు ఫిల్టర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏమి వినాలో అది ఏంటో మేము ఇది అనొద్దు, అది పక్కన పెడతాము, లేకపోతే తీసేళ్ళకే పోయిందని ఉత్తనే అనరు. సో మనకున్నంత టెక్నాలజీ అండ్ ఫిల్టర్స్ ఏ జీవి కూడా ఉండే. అంటే వీఆర్ వెరీ మచ్ ఏంటంటే సెలెక్టివ్ అంటాం మనం హ్యూమన్ బీయింగ్స్ ఇవంతా కూడా. సో ఒకటి మీరు డెఫినెట్గా లైఫ్ స్టైల్లో ఫస్ట్ చేంజెస్ చేసుకోండి. మీరు ఆఫ్టర్ జియో స్పిరిట్ అయినా కానీ ముందటి నుంచి కూడా మీరు ఆల్రెడీ చాలా మీకు ఒక డిసిప్లిన్, ఒక పద్ధతులు ఉన్నాయి మీకు. బట్ ఐ థింక్ లైక్ నేను లేవాలంటే లేవడం, నేను 4 గంటలకు లేవాలంటే లేచి కూర్చుంటా అంతే. ఇక దాని గురించి ఆలోచన లేదు. ఇది ఫస్ట్ డిసిప్లిన్. అరే ఇంకో అర్ధగంట వందా అంటే కావాలంటే 2 అలారంలు పెట్టుకోండి టైం ఎక్కువ ఉంటే. ఒక్కోసారి నేను మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటా, లైక్ 1.5 గంట మినిమం కావాలి నాకు మార్నింగ్ అని అనుకుంటా కదా. 1 గంట కూడా సరిపోతుందని నాకు తెలుసు. సో అప్పుడు ఏం చేస్తా, ఒక అలారం పెట్టి ఇంకో అలారం పెట్టి కొంచెం అటు ఇటు. సడన్గా ఒక్కోసారి మనకు ఎక్కువ టైడ్ ఉంటే ఇంకొక అర్ధగంట అంతే మంచిగా అంటే అది కూడా చేసుకోవచ్చు అట్లా. కానీ ఫస్ట్ డిసిప్లిన్ టైం. మీరు మాట ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్, టైంకి కూడా వాల్యూ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. నేను చెప్తా, ఎవరి దగ్గరైనా మీరు ఏదైనా పైసలు తీసుకోరు, వాళ్ళకి పైసలు ఇవ్వకున్నా సరే కానీ ఏ రోజైతే ఇస్తామని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా అనుకున్నా ఈరోజు కుదరలే నేను రేపు ఇస్తా అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఆ టైం కల్లా వాళ్ళకి చెప్పడం, లేదా ఎవరికైనా మనకి చెప్పినప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తాం కదా. సో ఎగ్జాక్ట్లీ నిన్న ఇట్లనే ఒక దగ్గర నేను పోతే మొన్న నేను కరెక్ట్ 9:30 అవుతున్నది. 9:30కి నేను టైం ఇచ్చిన. వాళ్ళ నా మీద ఎంత నమ్మకం అంటే, నేను వెహికల్ ఉన్నా, నాకు ఎక్కువ మాట్లాడనీకి రాదు కదా. నేను అని అంటే వాళ్ళ అవతలలో ఏమన్నారు, నేను వస్తున్నా 5 నిమిషాలని కట్ చేసిండు. నేను చెప్పేది వేరే ఉండాడు. నేను ఇక్కడ సెక్యూరిటీ కార్డు ఉన్నా, ఇవి లేదా అడుగుతారని చెప్పేది ఉంటే ఆయన వచ్చిండు, ఆడు ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ పొంగల్. సో సో అంటే అవతలకి ఏందని అంటే ఫస్ట్ నమ్మకం కలిగేది టైం మీద, గుర్తుపెట్టుకోండి. టైం మేనేజ్ చేసినా మనం టైం మీద నిలబడ్డా. రెండోది మాట. మనం ఒకరికి మాట ఇచ్చినామనంటే 99% ఎక్సెప్షన్స్ ఉంటాయి అందరికి, కానీ ఆ మాట మీద నిలబడడం కావాలి. సో ఇంకోటి ఆ ఎనర్జీ కూడా మీకు ఉంటుంది నిజంగా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటే. సో ఈ 2-3 ఉంటే డెఫినెట్గా అర్త్ లీడర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద పదం పెట్టుకుంటా, నాకు నేను పెట్టుకుంటా, కానీ నా బిహేవియర్లో ఏడా కూడా నా మాటలో కానీ నేను చేసే వర్క్లో కానీ ఏడా కూడా అది కనబడతలేదు అనుకున్నాం. అప్పుడు ఆ పదాలకు వాల్యూ ఉండదు. అర్థమైంది కదా. సో అందుకనే మనం ఏం చేయాలి, మామూలుగానే మనమైనా కానీ ఇప్పుడు నేను అందుకే మ్యారేజ్లో చెప్తాం, మోస్ట్ కామెడీ అయ్యేదే మ్యారేజ్లో, తెలుసు కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు అని అంటే ఆ రోజు ఎట్లా తయారవుతాడు, ఎన్నడన్నా డ్రెస్ వేసుకుంటామో మనం, ఎన్నడన్నా ఇట్లా ఉంటాయి కదా, వెనకటికైతే ఇవి కడుతుండే బాసింగాలని అది తిలకం అనేది పెడతారు వెరైటీగా. ఆ రోజు ఎన్ని తమాషా చేస్తారంటే ఆ మనిషిని. బట్ స్టిల్ నాకు పెళ్లి కావాలనే ఒక దాంట్లో మనం అన్నిటికీ రెడీ అవుతాం, తెలుసా మీకు. ఇక ఆ రోజు నుంచి ఏమవుతారో తెలుసు బుక్ అయినాక. సో ఆ రోజు అన్ని మాటలు వింటారు, లేకపోతే కాదనేది తెలుసు కాబట్టి. సో అంటే నేను ఈవెన్ ఒక అలాంటి ఈవెంట్కే మీరు అంత ఇదిగా ఉన్నప్పుడు, వేరే విషయాలలో కూడా ఒక అర్త్ లీడర్ అన్నప్పుడు మరి మనకు కూడా ఒక టోటల్గా ఒకటి ఉండాలి కదా. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో
సో మనల్ని చూసి ఓకే అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరు కూడా కంఫర్టబుల్గా పండుకురని అనుకుంటా. నిద్ర సరిపోలేదు అన్నోళ్ళు ఎంతమంది అని ఉన్నారా ఈడ? సో డెఫినెట్గా కొంచెం సేపు అన్నీ డీప్ స్లీప్ అనే దాంట్లో మనం ఉంటే నిద్ర సరిపోతుంది. డీప్ స్లీప్ అంటారు. సో ఆ డీప్ స్లీప్ చాలా ముఖ్యమైనది నిద్రలో. జనరల్గా మనం కూడా ఇండ్లలో వంతాం కానీ మసలుడే ఎక్కువ ఉంటుంది. సో అది ఏదో టైంలో ఒకరు లైట్లు వేస్తుంటారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, నిద్రనే ఉండదు అసలు. 3-3.5 గంటలు అంతే ఎక్కువ మామూలుగా రొటీన్గా. సో రెండోది కొత్త ప్లేస్ అయినా చాలామంది నాకు నిద్ర రాలేదు ఇట్లేదు అంటారు కదా. సో మీకు కొత్త ప్లేస్ అయినా కానీ పండుకోగలిగారంటే డెఫినెట్గా అది ఒక మంచిది అన్నట్టు, హెల్దీ థింగ్ అన్నట్టు. సో నిన్న రాత్రి చాలామంది డిక్లరేషన్ చేసారు. ఐ థింక్ మనకెవరు 3 మిగిలినట్టురు. నలుగురు సార్. వెంకటేశ్వరరావు గారు, బసవరాజు, లక్ష్మి. అదే అందరు అటే ఉన్నారు ఇక. అగో ఆ గ్యాంగ్ వేరే ఉన్నది. అందుకే మట్టింట్లో కూర్చున్నారు. వాళ్ళ ఇల్లు దూరంగా పెట్టుకున్నారు. అందుకే ఏ ఫర్ ఆద్య ఫస్ట్ ఇప్పుడు ఆద్య అదే కదా, ఆదిత్య నిన్న రివర్స్ వెళ్ళింది వాళ్ళ ఏ ఫర్. నాకు ఇంకా డిసైడ్ చేయాలి అంటే మిమ్మల్ని ఇక్కడనే వదిలేసి వెళ్తాం, అది బెటరు. డిసైడ్ అయినాక తెచ్చుకుర్రా? ఓకే. చెట్లలో కాయలు పండ్లు తిందామంటే కోతులకెళ్ళి నీకేడ దొరుకుతాయి. మాకు రాని అవకాశం మీకు వచ్చింది. బ్యూటిఫుల్ ప్లేస్లో చెప్పే అవకాశం అయితే నైట్ చెప్పకుంటుండేది. సరే, గోల్స్ అనేది జనరల్గా మనము ఇన్సీజ్ చేయాల్సిన అంశం కాదు. చాలామందికి అంటే టోటల్ లైఫ్లో కూడా ఎవరి పదమే అడగరు. నీ గోల్ ఏందని అడగరు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటారు, ఇంకేమని అంటారు, నెక్స్ట్ ఏం చేస్తావు అంటారు. కానీ లాంగ్ టర్మ్ ఒక విజన్ ప్లాన్ అనేది దాదాపుగా ఎవరు కూడా పెట్టుకోరు. చల్తీ కా నామ్ గాడి అన్నట్టు సాగుకుంటూ పోదామని అనుకుంటారు, లేదా పర్సనలీ పెట్టుకుంటారు. అది మాత్రం ఎవరు మిస్ గారు. నాకు ఈ ఏజ్లో పెళ్లి కావాలి, ఈ ఏజ్లో కారు కొనాలి, ఈ ఏజ్లో ఇల్లు కట్టాలి, ఇది మాత్రం పక్కా ఉంటాయి. పర్సనల్ అంటే ఇండివిజువల్ టైపు ఆలోచనలు ఎప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకుంటా అది చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. కానీ కామన్గా మనము ప్రపంచానికి ఏం చేస్తాము అనే అంశాల పట్ల మాత్రము దాదాపుగా అంత పెద్ద నిర్ణయాలు తీసుకోరు. పెద్ద నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు. చిన్న చిన్న ఏమని చెప్తారు, 4 చెట్లు పెడతామా ఇంటికాడ, ఇట్లా ఏదో అది ఇట్లనే పెడతారు, పెట్టకుండా మొలుస్తాయి ఆ టైపు. సో ఇట్లుంటాయి అన్నట్టు. అవి అంటే ఇవి ఈజీగా పక్కకు పెట్టేస్తారు. సో ఈ జియో స్పిరిట్లో ముఖ్యమైన అంశము ఈ కంటెంప్లేషన్కి. ఈవెన్ ఇట్లా ఒక గుంపులకేంచి కూడా మీరు చేసేపు అట్లా పోయి విడిగా కూర్చుంటారంటే పొద్దున ఒక 3 వచ్చారు కదా మన వాళ్ళు, ఈడొచ్చి కూర్చొనేమో చేసారు. ఆలోచన చేసుకోనికి అట్లా స్పేస్ కూడా మీరు తీసుకోవచ్చు. మన గ్యాప్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మధ్యాహ్నం ఉన్నది ఉత్తగా మనం ఏదో ముచ్చటే చెప్పుకొని అవే విషయాలు మళ్ళా అనుకొని చిన్న చిన్న విషయాలే మాట్లాడుకోవడం కంటే కూడా సో ఈ ప్లేస్ కానీ స్పేస్ కానీ ఇవన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేస్తే ఇది లుక్ బ్యాక్ అని అంటాం ఒక్కోసారి, లేదా స్టాప్ అని అంటాం, లేదా కంటెంప్లేషన్ అని అంటాం, లేదా రిట్రీట్ అని అంటాం. ఇవన్నీ పదాలు ఉన్నాయి, ఇవాళ కాదు వెనకటి నుంచి ఉన్నాయి. ఈవెన్ చాలామంది కూడా కొంతమంది కనబడకుండా పోయి కొన్ని ఏళ్ళైనాక బయటకు వచ్చి అప్పుడు ఏదో ప్రపంచంలో పెద్ద పని చేసిన వాళ్ళు ఉంటారు. మీకు స్టీవ్ జాబ్స్ ఐడియా ఉంది కదా, ఆయన కూడా అట్లనే వచ్చేసిండు హిమాలయాస్కి. సో అట్లా చాలామంది కొన్ని రోజులు అట్లా ఒక బ్రేక్ తీసుకొని వాళ్ళు ఆలోచన చేసి మళ్ళా నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు గట్టిగా పట్టుదలతో ముందడిపోతారు. సద్గురు కూడా పోయిందంటారు కదా సార్. సద్గురు ఇక ఆయన ఎటు పోయిండో తెలియదు మేడం. మోడీ సార్ కూడా పోయిండు, మరి ఆయన ఎటు పోయిండో తెలియదు. నాకు అడ్రస్ చెప్తే కొంచెం బెటర్, నేను కూడా అడిగిపోతా. అంటే అట్లా ఆలోచన చేయొచ్చు మనము.
అట్లా పోయి ఉంటారు. మనమైతే ఫిక్సే కదా, మన డేట్ ఫిక్స్, మనం ఏడిపోయినామో తెలుసు. మనోళ్ళు కూడా అడుగుతారు కదా ఇంటికి పోయినాక, ఏదో పోయినావు మస్తు అందరిని వదిలి వీకెండ్లో కూడా, మరి ఏం చేసినావు అంటే ఏం చెప్తారు? చెప్పే అవసరమే లేదు ఆడ. వాళ్ళు మామూలుగా అర్థం చేసుకుంటే వాళ్ళు అయితే చెప్పాలి. లేకపోతే మీ గోల్స్ రీసెట్ అయినాయి కదా, రీసెట్ బటన్ అని ఉంటుంది మీకు ఫోన్కి ఉంటుందా? అప్పుడప్పుడు రీసెట్ బటన్ వస్తే మళ్ళీ కొత్తగా అయిపోతుంది ఫోను, ఫ్యాక్టరీ సెట్టింగ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అట్లా మనకు కూడా రీసెట్ బటన్స్ కావాలి. ఈ సినిమాకి పోతానో, లేకపోతే షాపింగ్ మాల్ పోతానో, ఇంకెక్కడ పోతానో, మామూలు ప్లేస్లో దొరకదు. మీరు నిన్న చాలా మంది అన్నారు ఇండివిజువల్గా ఆలోచన చేయాల్సి వస్తున్నది, ఇలాంటి కమ్యూనిటీ లేదని అన్నారు. సో అట్లీస్ట్ ఇట్లా థింకింగ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి మనకు. అట్లీస్ట్ ఇంకా నలుగురు ఉన్నారు అన్నప్పుడు స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకు. అది సో ఇది సుస్థిరత అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి గ్లోబల్గా ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మొత్తం ప్రపంచం మొత్తము ఇది అన్ని దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గోల్స్ 17 గోల్స్ ఉన్నాయి. అన్ని గోల్స్లలో రైట్ ఫ్రమ్ పావర్టీకి ఎంచి ఈవెన్ మీరు ఏ గోల్ తీసుకున్నా కానీ మీ లైఫ్ గోల్ అవుతుంది. అంటే లేదా 2-3 కలిపి కూడా తీసుకోవచ్చు. జీవ వైవిధ్యం ఉన్న దానిలో, హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది. సో ఇట్లా అన్నీ చూసుకుంటే సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఈవెన్ ఎంత తినాలి అనేది నిన్న అనుకున్నాం కదా, అలాంటివి కూడా అందులో ఉంటాయి. తర్వాత క్లైమేట్ చేంజ్ లాంటి ముఖ్యమైన అంశం కూడా అందులో ఉన్నది. సో ఇవన్నీ ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంది అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో. సో ఇలాంటివి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, దాంట్లో డిఫైన్ చేసి ఉన్నాయి. ఇగో ఇంత పావర్టీ ఉంది కాబట్టి మనం ఇంత, అందుకే నెంబర్ 1 ఆడబెట్టేసారు ఆ గోల్ని, పావర్టీ రిడక్షన్ దాన్ని. సో ఇట్లా మనకు చూజ్ చేసుకోవడానికి కూడా ఇవి మామూలుగా పిల్లలకి చెప్పారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలకి టీచర్లకే తెలియదు, వాళ్ళ గోల్ తెలిసి ఉండాలి కదా. నువ్వు టీచర్ ఎందుకైనా అంటే నేను అది గ్రూప్ 1 రాసి, గ్రూప్ 2 రాసి, సివిల్స్ రాసి, ఆఖరికి నాకు ఇది వచ్చింది నేను టీచర్ అయినా అంటే దానికి ఏమైనా గోల్ ఉన్నట్ట? నోటిఫికేషన్ రాకపోతే పెళ్ళి కాదన్నట్టున్నది ఇవాళ రేపు, తెలుసు కదా. ఉల్టా నోటిఫికేషన్ అంటే నాకు జాబ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది, లేకపోతే నోటిఫికేషన్ ఇంకా 4 ఏళ్ళు డిలే అయితే ఉల్టా ఉంటుంది అన్నట్టు ఉంటుండే. సో ఇవన్నీ కూడా మనము అంటే చాలా మటుకు గోల్ అనేది ఉండదు అందులో. ఇది కటిపతంగా నిన్నారా మీరు? ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఒకసారి తెగిపోయినాక పతంగు ఇట్లా ఎగురుతూనే ఉంటుంది, దానికి ఏమన్నా ఉంటుందా కంట్రోల్? ఉండదు, పోతుంటుంది. కానీ ఫ్రీడమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేనంటే కటిపతం కావడం కూడా మంచిదే. ఒక్కోసారి మీరు ఏంటంటే అన్ని దారాలతోటి కట్టేసిన మనుషులు, నాకు నేను ఎవరన్నా అడుగుతారనుకో నువ్వేందంటే నేను కటిపతంగా అంట. ఇప్పుడు ఈ 2 రోజులు మీ దగ్గర యాంకరింగ్ అయిన ఈడ ఎగురుతున్నా, మళ్ళీ ఈడ కట్ చేస్తే ఇంకో దగ్గర ఎగురుతా, ఇంకో చెట్టుకి. నువ్వు కొంతమంది ఏమో ఒకటే దగ్గర ఎగిరి ఎగిరి కింద పల్టీలు కొట్టి అయిపోయిందని ఉంటారు. నేనంటే ఎన్నిసార్లు మనం లూట్లీ అంటాం కదా, లూట్లీ అంటే తెలుసు కదా, పతంగి ఎగిరిపోతుంటే ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఇంకొకరు దాన్ని పట్టుకోవద్దని లూట్లీ అంటారు. ఈ పదం ఇవాళ రేపు పతంగులు అంటే పోయేదే లేదు, కావాలంటే కొనుక్కుంటారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసేటోళ్ళం. అంటే ఒకరు మనం లూట్లీ అంటే మంచిది, ఇంకోరు మనం దాన్ని కావాలని అనుకొని మనం దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేయాలని అంటే మంచిదే కదా. నిన్న కూడా అన్నాం కదా రిసోర్స్ఫుల్ అనేది. సో మీ లైఫ్లో ఎక్కువ డైమెన్షన్స్ ఉండాలని అనుకుంటే ఫిక్స్ కాకండి. బెటరు 10 సార్లు ఎవరైనా కట్ చేసి ఇంకో దగ్గరికి మనం వదిలేస్తే మీరు నిజంగా చూడండి, ఇంకోరు పట్టుకునే లోపల ఎంత ఫ్రీ ఉంటుంది. నాకు జాబ్ రిజైన్ చేసినప్పుడల్లా గాలే తేలుతుంటారు ఉన్నమాట ఆ రోజు మాత్రం. నెక్స్ట్ పైసలు లేకున్నా సరే, ఏం లేకున్నా సరే, నేను ఎవరితో అగ్రిమెంట్లు ఉంటాయి కదా, చేస్తా, మంచి వర్క్ చేస్తా. కానీ ఫైనల్గా ఆ రోజు నుంచి నాకు ఇంకొక ఆలోచన ఉంది, ఇంకేమైనా చేయొచ్చు అన్న వచ్చి ఫ్రీడమ్ వస్తుంది కదా. ఆ రోజు ఇక ఇట్లా గాలిలో కట్టి పతంగ లెక్కనే ఎగురుతా ఫ్రీడమ్ తోటి. ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఎనర్జీ వస్తుంది మనకు. చాలా మందికి రెగ్యులర్ జాబ్లు ఏంటంటే నేను బ్యాంక్లో పని చేస్తున్నా, ఏదో క్యాషియర్ అంటారు, ఇంకేదో అంటారు, ఉంటాయి కదా ఇట్లా కొన్ని. వాళ్ళకి అంత ఫ్రీడమ్ అనిపించదు.
ఫిక్స్ అయిపోతాం మనం. మీరు కూడా ఆర్ట్ ఫామ్స్ ఉంటే మీరు డిఫరెంట్ మెటీరియల్స్ వర్క్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అయినాక ఇంకోటి, ఇంకోటి అయినాక ఇంకోటి. అప్పుడు ఏమైతుందంటే డైవర్సిటీలో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆర్ట్ అనేది క్రియేషన్, గాడ్స్ ఆర్ట్ మీద ఇంకేం ఆర్ట్ ఉంటుంది? ఇదంతా కూడా ఆర్ట్. ద బ్యూటిఫుల్ పిక్చర్ మేడ్ బై ద గాడ్ అనేది ఒక సుప్రీం సోర్స్ ఆఫ్ పవర్ అనండి, ఎనర్జీ అనండి, అంతే కదా. గాడ్ అంటే మీరు డెఫినేషన్ ఎట్లా అంటారు? ఈ సృష్టిలో రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మాస్ ఉంటుంది, లేకపోతే ఎనర్జీ ఉంటుంది. ఈజ్ఈక్వల్ టు MC² తెలుసు కదా అందరికీ. ఎనర్జీ అని ఉంటుంది, లేకపోతే మాస్ అని ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక మేనిఫెస్టేషన్లో మనం ఉంటాం. మనం కూడా ఫైనల్గా ఏమవుతాం? ఈ మాస్ పోయి ఇంకో మాస్లో భాగమన్నా కావాలి, లేకపోతే అల్టిమేట్గా ఈ మాస్ అణువు కూడా ఎనర్జీలో భాగం కావాలి, అంతే కదా. ఈ రెండే అవుతాం మనం. కాబట్టి మనము అనేది ఎక్కడ పోము, మళ్ళీ ప్రపంచంలో మొత్తం లేనో దగ్గర ఉంటాం. సో ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ ఐడెంటిటీస్ అన్నా కదా నిన్న నేను. సో ఇంట్లో నేను అనే దాంట్లో ఫిక్స్ అయిపోతాం చాలా మటుకు. నేనెంత అనేది మనం అనుకుంటే చాలా ఇంపార్టెంట్. మన ఈగో ఎట్లుంటుంది అంటే పెద్ద పెద్ద గుట్టల కంటే కూడా ఎక్కువ ఈగో ఉంటుంది. అసలు చీమ కంటే కూడా చిన్న అంటే మనం మీదికించి ఎవరన్నా చూస్తే ఎట్లా అనిపిస్తాం? వేరే ప్లానెట్ మీదకించి ఎవరన్నా చూస్తే నథింగ్ కదా. మనము స్పెక్ కూడా కాదు. స్పెక్ అంటే ఒక డస్ట్లో ఒక చిన్న ఇట్లా ఉంటుంది కదా, మనం ఇట్లా మెరుపులాగా చిన్నది, అంతా కూడా కాదు మనము అనేది. కానీ ఇండివిజువల్గా ఎట్లుంటుంది? మనము మన గల్లీలో ఉన్నా, మన ఆఫీస్లో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఐ థింక్ ఇది టూ మచ్ మనం ఒక రకమైన నేను అనేది క్రియేట్ చేసుకొని లైఫ్లో ప్రజెంట్లో కూడా జీవించకుండా ఇంకోటి వాట్ ఐ కెన్ డూ అనేది కూడా పక్కన పెట్టేసి మీన్ లైఫ్ అని అంటాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ చర్చ ఆ చర్చలు చేసుకొని పొలిటీషియన్స్ గురించి పని లేక ఎక్కువ డిస్కషన్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ గురించి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఛానళ్ళు చేంజ్ చేస్తే ఈ సినిమా చూసినా అని మీకు అనిపిస్తుంది అనుకో, మీ లైఫ్ ఆల్రెడీ పోయినట్టే. చూసినా అంటే ఒక్కొక్క సినిమా 2.5 గంటలు ఏదో ఉన్నా కానీ ఎన్ని గంటలు పెట్టిర్రా నాయన. నేనంటే ఏ డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ దిమాకు మీదే ఎక్కువ ఉంటుందంట. నేను ఒక్కోసారి ఉల్టా వాళ్ళు ఏదో యావరేజ్ చదువుకుంటారు. మీకు తెలుసు కదా డైరెక్టర్లు క్రియేటివిటీ అని అన్ని మసాలాలు కలిపి అది చేస్తారు. కానీ నేనంట లెక్చర్ ఇవ్వడం గొప్పదా, డైరెక్టర్ గొప్పడా? ఏది గొప్ప చెప్పండి. ఎందుకనంటే నేను కాదు, మీరైనా సరే ఎప్పుడన్నా ఒకరికి ఎవరితోటన్నా మాట్లాడిరు అనుకుందాం. లెక్చర్ అంటే మళ్ళీ అదో నెగిటివ్ పదం అంటారు. పెద్ద లెక్చర్ ఈయనకి వచ్చిందంటే అది నెగిటివ్. టీచింగ్ ఏ లెసన్ అంటే అది ఒక నెగిటివ్. ఈ టీచింగు నెగిటివే, లెక్చరు నెగిటివే. పదాలు అట్లనే వాడతాం కదా మనం. బట్ అదర్వైజ్ మనం ఇంకొకరితో మాట్లాడినప్పుడు గొప్ప విషయం ఏందనంటే మనము గంటలు కూడా వ్యక్తుల్ని కూర్చోబెట్టగలుగుతాం. సినిమా థియేటర్లో పాటలు పెట్టి, కమెడియన్ పెట్టి, ఫైట్ సీన్లు పెడితే కూడా లేచిపోతుంటారు. చూసిరా మీరు? టాయిలెట్కి పోయి వస్తుంటారు కొంతమంది, పాట స్టార్ట్ కాగా నూరుతూనే ఉంటారు. అంటే వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళను ఒక 2 గంటలు 3 గంటల మధ్యన కూర్చోబెట్టడానికి కూడా అలా కష్టం ఉంటుంది. కానీ మనం ఏదైనా వినాలని అనుకున్నప్పుడు హ్యాపీగా కూర్చొని వినగలుగుతాం అవతల వాళ్ళు చెప్పే ఒక విధానంతో. సో డెఫినెట్గా నేనంటే నిజంగా కూడా మనకు ఇందులో హౌ ఐ లుక్ లైక్ ఇవన్నీ కూడా ఉండేవి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనుషుల్ని చూసి వినేది ఉంటే మరి టీచర్లంతా మేకప్ వేసుకొని నిలబడాలి. అట్లుండదు కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. డూ యూ థింక్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్? ఇన్నర్ బ్యూటీలో డెఫినెట్గా ఎస్. వాట్ యూ హ్యావ్ సీన్. ఒక్కోసారి మన పేరెంట్సే చిన్నగా ఉన్నప్పుడు దోస్తుని పట్టుకొని పోతాం. మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అవలగాని లేకుండి, ఈడేంద్ర నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు వాళ్ళు ముఖం చూసి. అంటారా లేదా? మనం చూసేది వేరే, వాళ్ళు చూసేది వేరే అంటారు కదా, ఇది నార్మల్. సో అందుకే అది గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దోస్ ఆస్పెక్ట్స్. ఏదో ఒక రోజు పెన్సిల్ ఇచ్చి ఉంటాడు, రబ్బర్ ఇచ్చి ఉంటాడు, లేకపోతే
నేను చెప్పింది వింటున్నందుకు ఎక్కువ దోస్తాను ఉంటారు తెలుసా మీకు. ఎంత బాగా వింటే వాళ్ళకి ఆ దునియాలో అందరికీ దోస్తులే వాళ్ళు. అవును, ఒక ఆయన ఇట్లనే ఉండే, ఏం చదవకుండే, అప్పుడు 25 ఏళ్ళ క్రితం చెప్తున్నా, ఫారెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండే కదా, అప్పుడు ఇంటర్వ్యూస్ ఫోన్లలో ఉంటుండే, ముఖం కూడా చూసేది లేదు. అయితే ఈయన చేసింది ఒకటే, ఈ సాఫ్ట్వేర్లు ఆల్రెడీ జాబులు అమెరికాలు తెచ్చుకున్న వాళ్ళతో కూర్చొని మంచి ఇంత మాట ముచ్చట చెప్పుకుంటూ కూర్చుంటుండే. వాళ్ళకి ఏమనిపించిందంటే మనం అమెరికా పోయిన ఒక లోటు ఉంటుంది ఈయన లేకపోతే. వాళ్ళే ఇంటర్వ్యూలు చేసి మరి ఇంకొకైనా ఫుల్ చదువుతాడు, ఆయనను పట్టుకోవాలి. వాళ్ళే దొంగ ఇంటర్వ్యూలు చేసి నేను పట్టుకొని తీసుకాడ పెట్టుకున్నారు. అంటే అట్లా వినేటోళ్ళు ఉంటారు కదా, ఒక మంచిగా మాట మర్యాద పద్ధతి ఉన్నోళ్ళకి కూడా వాల్యూ హయ్యెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లిజనింగ్ అని అంటాం మనం, హియరింగ్ వేరే లిజనింగ్ వేరే, తెలుసు కదా మనకు. ఏమైనా ఇంట్లో ఎత్తేస్తే అది లిజనింగా హియరింగా? ఎవరైనా తిడితే అది లిజనింగా హియరింగా? యూ గాట్ ఏ గుడ్ లిజనింగ్ అంటాం, అంతేగా. మీకు హియరింగ్ ఎయిడ్ కావాలన్నా లిజనింగ్ ఎయిడ్ కావాలన్నా? అమ్మేది హియరింగ్ ఎయిడ్సే, చెవిటోళ్ళకి ఇచ్చే మిషన్లు ఏంది. అట్లా లిజనింగ్ ఏమన్నా మిషన్లు దొరికితే బాగానే ఉండే. ఇప్పటికల్లా మనం ఎంతో జ్ఞానవంతులం అయితే మనకు ఫిల్టర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏమి వినాలో అదేంటో మేము ఇది అనొద్దు, అది పక్కన పెడతాము, లేకపోతే తీసేళ్ళకే పోయిందని ఉత్తనే అనరు. సో మనకున్నంత టెక్నాలజీ అండ్ ఫిల్టర్స్ ఏ జీవి కూడా ఉండే. అంటే వీఆర్ వెరీ మచ్ ఏంటంటే సెలెక్టివ్ అంటాం మనం, హ్యూమన్ బీయింగ్స్ ఇవంతా కూడా. సో ఒకటి మీరు డెఫినెట్గా లైఫ్ స్టైల్లో ఫస్ట్ చేంజెస్ చేసుకోండి. మీరు ఆఫ్టర్ జియో స్పిరిట్ అయినా కానీ ముందటి నుంచి కూడా మీరు ఆల్రెడీ చాలా మీకు ఒక డిసిప్లిన్, ఒక పద్ధతులు ఉన్నాయి మీకు. బట్ ఐ థింక్ లైక్ నేను లేవాలంటే లేవడం, నేను 4 గంటలకు లేవాలంటే లేచి కూర్చుంటాను అంతే. ఇక దాని గురించి ఆలోచన లేదు. ఇది ఫస్ట్ డిసిప్లిన్. అరే ఇంకో అర్ధగంట 100 అంటే కావాలంటే 2 అలారంలు పెట్టుకోండి టైం ఎక్కువ ఉంటే. ఒక్కోసారి నేను మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటా, లైక్ 1.5 గంట మినిమం కావాలి నాకు మార్నింగ్ అని అనుకుంటా కదా, 1 గంట కూడా సరిపోతుందని నాకు తెలుసు. సో అప్పుడు ఏం చేస్తా, ఒక అలారం పెట్టి ఇంకో అలారం పెట్టి కొంచెం అటు ఇటు. సడన్గా ఒక్కోసారి మనకు ఎక్కువ టైడ్ ఉంటే ఇంకొక 1/2 గంట అంతే మంచిగా అంటే అది కూడా చేసుకోవచ్చు అట్లా. కానీ ఫస్ట్ డిసిప్లిన్ టైం. మీరు మాట ఇవ్వడం ఎంత ఇంపార్టెంటు, టైంకి కూడా వాల్యూ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. నేను చెప్తా, ఎవరి దగ్గరైనా మీరు ఏదైనా పైసలు తీసుకోరు, వాళ్ళకి పైసలు ఇవ్వకున్నా సరే కానీ ఏ రోజైతే ఇస్తామని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా అనుకున్నా ఈరోజు కుదరలే నేను రేపు ఇస్తా అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఆ టైం కల్లా వాళ్ళకి చెప్పడం, లేదా ఎవరికైనా మనకి చెప్పినప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తాం కదా. సో ఎగ్జాక్ట్లీ నిన్న ఇట్లనే ఒక దగ్గర నేను పోతే మొన్న నేను కరెక్ట్ 9:30 అవుతున్నది, 9:30కి నేను టైం ఇచ్చిన. వాళ్ళకు నా మీద ఎంత నమ్మకం అంటే, నేను వెహికల్ ఉన్నా, నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు కదా, నేను అని అంటే వాళ్ళ అవతలలో ఏమన్నారు, నేను వస్తున్నా 5 నిమిషాలని కట్ చేసిండు. నేను చెప్పేది వేరే ఉండాడు. నేను ఇక్కడ సెక్యూరిటీ కార్డు ఉన్నా, ఇవి లేదా అడుగుతారని చెప్పేది ఉంటే ఆయన వచ్చిండు, ఆడు ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ పొంగల్. సో ఫోన్లు దిగరేంది, సో అంటే అవతల వాళ్ళకి ఏందనంటే ఫస్ట్ నమ్మకం కలిగేది టైం మీద, గుర్తుపెట్టుకోండి. టైం మేనేజ్ చేసినా మనం టైం మీద నిలబడ్డా. రెండోది మాట. మనం ఒకరికి మాట ఇచ్చినామనంటే 99% ఎక్సెప్షన్స్ ఉంటాయి అందరికి, కానీ ఆ మాట మీద నిలబడడం కావాలి. సో ఇంకోటి, ఆ ఎనర్జీ కూడా మీకు ఉంటుంది నిజంగా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటే. సో ఈ 2-3 ఉంటే డెఫినెట్గా అర్త్ లీడర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద పదం పెట్టుకుంటా, నాకు నేను పెట్టుకుంటా, కానీ నా బిహేవియర్లో ఏడా కూడా, నా మాటలో కానీ, నేను చేసే వర్క్లో కానీ ఏడా కూడా అది కనబడతలేదు అనుకున్నాం. అప్పుడు ఆ పదాలకు వాల్యూ ఉండదు, అర్థమైంది కదా. సో అందుకనే మనం ఏం చేయాలి, మామూలుగానే
మనమైనా కానీ ఇప్పుడు నేను అందుకే మ్యారేజ్లు చెప్తాం, మోస్ట్ కామెడీ అయ్యేదే మ్యారేజ్లో, తెలుసు కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు అని అంటే ఆ రోజు ఎట్లా తయారవుతాడు? ఎన్నడన్నా డ్రెస్ వేసుకుంటామో మనం? ఎన్నడన్నా ఇట్లా ఉంటాయి కదా, వెనకటికైతే ఇవి కడుతుండే బాసింగాలని, అది తిలకం అనేది పెడతారు వెరైటీగా. ఆ రోజు ఎన్ని తమాషా చేస్తారంటే ఆ మనిషిని. బట్ స్టిల్ నాకు పెళ్లి కావాలనే ఒక దాంట్లో మనం అన్నిటికీ రెడీ అవుతాం, తెలుసా మీకు? ఇక ఆ రోజు నుంచి ఏమవుతారో తెలుసు బుక్ అయినాక. సో ఆ రోజు అన్ని మాటలు వింటారు, లేకపోతే కాదనేది తెలుసు కాబట్టి. సో అంటే నేను ఈవెన్ ఒక అలాంటి ఈవెంట్కే మీరు అంత ఇదిగా ఉన్నప్పుడు, వేరే విషయాలలో కూడా ఒక అర్త్ లీడర్ అన్నప్పుడు మరి మనకు కూడా ఒక టోటల్గా ఒకటి ఉండాలి కదా. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో మనల్ని